మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కుల వ్యవస్థకు కారణం బ్రాహ్మణులే అంటున్నారు మందకృష్ణ. రాజులు బ్రిటిషర్ల కాలం నుంచి బ్రాహ్మణులదే ఆధిపత్యం అంటున్నారు ఆయన. అందుకే బ్రాహ్మణేతరులకు నాడు రిజర్వేషన్లు ఇచ్చారు అంటున్నారు మందకృష్ణ. ఎస్సీ వర్గాలే కాదు మిగతా వర్గాల వాళ్లు కూడా బ్రాహ్మణుల బాధితులే అంటున్నారు. దేవుణ్ణే శాసిస్తాం అనేంత అహంకారం బ్రాహ్మణులది అంటున్నారు మందకృష్ణ. అలాంటి వాళ్లకు ఎస్సీలే కాదు అందరూ లోకువే కదా అంటున్నారు మందకృష్ణ. ఇప్పటికైనా బ్రాహ్మణులు సృష్టించిన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు ఆయన. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా బ్రాహ్మణుల ఆధిపత్యమే, అది హిందూ రాజుల దగ్గరైనా, అదే సమయంలో వాళ్ళు ముస్లిం రాజులైనా, వాళ్ళు బ్రిటిష్ ఇండియా పాలనలైనా మొత్తం బ్రాహ్మణుల పెత్తనమే, బ్రాహ్మణుల ఆధిపత్యమే. కాబట్టి ఆ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని తట్టుకోకుండా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ బిడ్డగా, మీ పేద వర్గాల బిడ్డగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను అంటున్నా, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు ప్రధాన కారకులు, కుల వ్యవస్థకు కారకులు బ్రాహ్మణులే. ఎందుకంటే బ్రాహ్మణులు ఎందుకంటున్నారంటే, యేసుక్రీస్తును నమ్ముకున్న వాళ్ళు యేసుక్రీస్తును పూజిస్తారు, ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళు ప్రవక్తను పూజిస్తాం, వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు, రాముని నమ్ముకున్న వాళ్ళు, కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు మనం పూజిస్తాం. కానీ ఇక్కడ బ్రాహ్మణులు అట్లా కాదు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తారు వాళ్ళు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తామని చెప్తారు. అందుకు సాక్ష్యం దేవుళ్ళు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప అంటే బ్రాహ్మణులే గొప్ప అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత దూరం పోయినో చూడండి. ఇక దళితులను చిన్న చూపు చూడడం పెద్ద సమస్య ఏమవుతుంది? బీసీలను, బ్రాహ్మణేతర వర్గాలను లెక్క చేయకుండా పోవడానికి పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళకు బ్రాహ్మణులకు దేవుళ్ళు కూడా లెక్క కాదు. మంత్రం ఆధీనంలో దేవుళ్ళు ఉంటారంట, కానీ మంత్రమే బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుందంట. కాబట్టి శ్రీకృష్ణుడే మా కాళ్ళు గడిగిన నీళ్లను నెత్తిన పోసుకున్నాడనే మాట బ్రాహ్మణులు అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. అసలు మందకృష్ణకు ఈ స్థాయిలో కోపం రావడానికి, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు కారకులు అన్న విమర్శలు చేయడానికి కారణం ఒక వీడియో.